కామారెడ్డి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లు, జీఆర్ కాలనీని సందర్శించనున్నారు సీఎం. వరద బాధితులతో సీఎం మాట్లాడనున్నారు. వర్షాలకు దెబ్బతిన్న లింగంపల్లి ఆర్ఎన్బి బ్రిడ్జ్ ను పరిశీలించనున్నారు. బొడిగిడ గ్రామంలో నీట మునిగిన పంట పొలాలు చూడనున్నారు. ఆ తర్వాత కామారెడ్డి ఐడీఓసీలో ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించి వరద నష్టంపై అధికారులతో సమీక్ష చేస్తారు సీఎం. కామారెడ్డి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లు, జీఆర్ కాలనీని సందర్శించనున్నారు సీఎం. వరద బాధితులతో సీఎం మాట్లాడనున్నారు. వర్షాలకు దెబ్బతిన్న లింగంపల్లి ఆర్ఎన్బి బ్రిడ్జ్ ను పరిశీలించనున్నారు. బుడిగిడ గ్రామంలో నీట మునిగిన పంట పొలాలు చూడనున్నారు. ఆ తర్వాత కామారెడ్డి ఐడీఓసీలో ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించి వరద నష్టంపై అధికారులతో సమీక్ష చేస్తారు సీఎం. మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రజనీకాంత్, కామారెడ్డి చేరుకున్నారు సీఎం, ఎలా ఉండబోతోంది నెక్స్ట్ షెడ్యూల్? సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రస్తుతం ఆయన పర్యటన కొనసాగుతుంది. ఇటీవల భారీ వరదలకు కామారెడ్డి నియోజకవర్గం, కామారెడ్డి పట్టణంతో పాటు ఎల్లారెడ్డిలోనూ పెద్ద ఎత్తున వరద నష్టం సంభవించింది. పెద్ద ఎత్తున పంటలు, రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు, ఇతరత్ర పెద్ద ఎత్తున వరద ప్రభావం అక్కడ చాలా తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ముందుగా ఆయన తాళ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ చేరుకున్నారు. హెలిప్యాడ్ ద్వారా అక్కడ ఏర్పాటు చేసినటువంటి హెలికాప్టర్లు వచ్చినటువంటి ఆయన హెలిప్యాడ్ కి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు పైన లింగంపేట మండలంలో దెబ్బతిన్నటువంటి లింగంపేట కుర్దు ఆర్ఎన్బి బ్రిడ్జ్ ని పరిశీలించారు. ఆ బ్రిడ్జ్ కి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఆ బ్రిడ్జ్ కి తాత్కాలిక మరమ్మతులు కాకుండా పూర్తి స్థాయిలో బ్రిడ్జ్ ని తిరిగి నిర్మించేలాగా ప్రతిపాదనలు సిద్ధం చేసి నిర్మాణాలు చేయాలంటూ కూడా ఆయన అధికారులను ఆదేశించారు. అక్కడ నుంచి నేరుగా కుర్దుకు వెళ్లారు. కుర్దులో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్, అంటే ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ పరిధికి సంబంధించి ఇటీవల వరదలకు దెబ్బతిన్నటువంటి పంటలు, రోడ్లు, వరద నష్టానికి సంబంధించినటువంటి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ను ఎల్లారెడ్డి కుర్దులో ఏర్పాటు చేశారు. అక్కడ హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అక్కడ నుంచి ఎక్కడెక్కడైతే రోడ్లు డ్యామేజ్ అయ్యాయి, అంటే లింగంపేట మండలంలో దీనికి వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలో లింగంపేట మండలంలో దెబ్బతిన్నటువంటి రోడ్లు, బ్రిడ్జిలను ఆయన పరిశీలించారు. దాంతో పాటు పంట పొలాలు, ఎక్కడైతే బ్రిడ్జిల్లో రోడ్లు తెగినటువంటి పరిసర ప్రాంతాల్లో పంట పొలాలు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. ఆ వరద నీరంతా కూడా నేరుగా ఇసుక, మట్టితో పెద్ద ఎత్తున పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 35,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సో ఇందులో కుర్దు ప్రాంతంలో ఎక్కడైతే బ్రిడ్జ్ దెబ్బతిన్నటువంటి ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారో సమీపంలోని పంట పొలాలను కూడా అక్కడే పరిశీలించారు. ఎక్కడైతే పంట పొలాల్లోకి ఇసుక మెటలు వేసినటువంటి ప్రాంతం ఉందో అక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అట్లాగే జిల్లా రెవెన్యూ యంత్రాంగంతో మాట్లాడారు. తగినటువంటి సాయం, ఆర్థిక సాయం అందించాలంటూ అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా ప్రస్తుతం రోడ్డు మార్గంలో కామారెడ్డికి బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన కామారెడ్డి చేరుకున్నారు. కామారెడ్డిలోని జిఆర్ కాలనీలో వరద ప్రభావంతో నీట మునిగిపోయినటువంటి జిఆర్ కాలనీలో ఆయన ప్రస్తుతం పర్యటించనున్నారు. మరో 10-15 నిమిషాల్లో జిఆర్ కాలనీకి చేరుకుంటారు. అక్కడ జిఆర్ కాలనీలో వరద బాధితులతో మాట్లాడిన తర్వాత నేరుగా కామారెడ్డి కలెక్టరేట్ కి వెళ్తారు. కామారెడ్డి కలెక్టరేట్ లో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి వరద నష్టానికి సంబంధించినటువంటి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిండు. ఆ ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకిస్తారు. దాని తర్వాత అధికారులతో కలెక్టరేట్ లో రివ్యూ సమావేశం ఉంది. ఆ రివ్యూ సమావేశం తర్వాత కలెక్టర్లతో కలెక్టర్ దాంతో పాటు ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశం తర్వాత ఆయన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, వరద ప్రభావ బాధితులను ఏ రకంగా ఆదుకుంటారు, ఆ ప్యాకేజ్ ఏం ప్రకటిస్తున్నటువంటిది అయితే కొంత ఉత్కంఠ నెలకొంది. మరోపక్క ఇప్పటికే సీఎం తో పాటు వరదలు వచ్చినప్పుడు మంత్రి సీతక్క, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. కామారెడ్డి ఎల్లారెడ్డిలో పరిస్థితులను తను నిత్యం రివ్యూ చేశారు. సో ఈ క్రమంలో ఇప్పుడు సీఎంతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరు కూడా ఉన్నారు. సో రెవెన్యూ అట్లాగే ఆర్ఎన్బి మినిస్టర్స్ ఇద్దరు కూడా ఉన్నారు. కాబట్టి కలెక్టరేట్ లో జరిగేటువంటి రివ్యూ తర్వాత పూర్తి స్థాయి నిర్ణయం
అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడైతే సీఎం ఎల్లారెడ్డి కాన్ఫరెన్స్ లో పంటలను పరిశీలించినప్పుడు R&B రోడ్లు అట్లాగే కల్వర్ట్లు బ్రిడ్జిలను ఆయన సందర్శించినప్పుడు మాత్రం అప్పటికక్కడే తాత్కాలిక మరమ్మతులు కాకుండా పూర్తి స్థాయిలో వీటిని పునర్నిర్మించాలంటూ అధికారులను అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే పంట నష్టం జరిగినటువంటి రైతులకు సంబంధించినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో సేకరించాలి. పంట నష్టానికి సంబంధించి ఏ రకంగా కంపెన్సేషన్ ఇవ్వాలనేటువంటిది కూడా రివ్యూ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అపర్ణ, మరి కొద్దిసేపట్లో ఆయన సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డికి చేరుకోనున్నారు. అపర్ణ.